శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక విషయం చెప్తా, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, కానీ మీ దగ్గర జాతకం లేకపోయినట్లయితే www.astrosomsundar ఈ వెబ్సైట్ మీద వెళ్ళండి. అక్కడ ఫ్రీ హోరోస్కోప్ ఉంటుంది. అక్కడ మీరు ఫ్రీ మీ జాతకాన్ని డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. డీటెయిల్స్ అన్ని అక్కడ ఫుల్ఫిల్ చేయండి. 10 రోజుల లోపల మీ ఈమెయిల్కి ఒక మెయిల్ వచ్చింది మా తరపు నుంచి. అది ఫ్రీ హోరోస్కోప్ ఉంటుంది. అందులోపల చార్ట్స్ ఉంటాయి. అలాగే అందులో నడుస్తున్న దశ అంతర్దశ అందులో అయితే డీటెయిల్ ఇవ్వడం జరుగుద్ది. చూడడానికి మీరు ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే మిథున రాశి బుధుడిది సామాన్యమైన రాశి. అలాగే ఈ రాశి జాతకులు కనుక మీరు పరిశీలించినట్లయితే మీ రాశిలో ప్రెజెంట్ సూర్య గోచరం నడుస్తుంది. మీ రాశిలో సూర్యుడి గోచరం నడుస్తుంది. మీ రాశాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు. 20 జూన్ తర్వాత మీ రాశిని వదిలేసి సెకండ్ హౌస్ లోపల కర్కాటక రాశి లోపల అయితే వెళ్ళబోతున్నాడు. ప్రెజెంట్ సెకండ్ హౌస్ ఏదైతే ఉందో ఇది పాపకర్తర యోగంలో ఉంది. రాబోయే రోజుల్లో ఇంట్లో కొన్ని కలహాలు లాంటి స్థితిలు అవుతాయి. కారణం ఏంటి? అతి అహంకారం. కారణం ఏంటంటే అతి అహంకారం, అనవసరమైన ఖర్చుల వల్ల రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఈ 2 విషయాలకు సంబంధించే ఖర్చులు ఎక్కువ అవుతాయి. అతి అహంకారం, అతి ఖర్చులు, ఈ 2 విషయాలు నియంత్రణ లేకపోవడం వల్ల కొద్దిగా కుటుంబమైన వాతావరణం అంత అనుకూలంగా అయితే మీరు చూడలేరు. రెండవ విషయం, సూర్యుడు మీ రాశి పైన రావడం వల్ల కొద్దిగా అహంకారమైన స్థితి అయితే మీ లోపల పెరుగుద్ది. రాహు సంబంధం కూడా సూర్యుడితో పాటు కలిసి ఉండడం వల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో పబ్లిక్ లోపల మీ ఇమేజ్ ఏదైతే ఉందో అది నిజం కాదు. ప్రెజెంట్ రాహుతో సంబంధం ఉన్నాడు సూర్యుడు, స్థితిగతులు కనపడుతున్నాయి. కానీ మిమ్మల్ని ఎవరైతే పొగుడుతున్నారో అది నిజం కాదు. దాన్ని ఎక్కువ మీరు మురిసిపోకండి. అది అంతకే నార్మల్, క్యాజువల్గా మీరు దాన్ని అలాగే వదిలేయండి. దాన్ని మరి మీరు సీరియస్నెస్ అస్సలు తీసుకోకండి. కానీ మీ రాశాధిపతి ఎప్పుడైతే సెకండ్ హౌస్లో వెళ్తాడో అప్పుడు 3 గ్రహాలు పాపకర్తర యోగంలో ఉంటాయి. దేవగురు బృహస్పతి, శుక్రుడు, అలాగే బుధుడు. పంచమాధిపతి కూడా సెకండ్ హౌస్ లోపల వచ్చి పాపకర్తర యోగంలో ఉండడం వల్ల ఇది అంత బాగా అయితే నేను చెప్పలేను. కానీ పరిస్థితి రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇలా క్రియేట్ చేస్తుంది. ఏదో ఒక చోటు నేను కొన్ని విషయాలు ఇన్వెస్ట్మెంట్ తప్పకుండా చేయాలి. కొన్ని ఇన్వెస్ట్మెంట్ అయితే తప్పకుండా చేయాలి. ఇలాంటి పరిస్థితి నిర్మితం అవుతుంది. కానీ అది మీరు చూసుకొని డిసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులకి ఈ టైం ఏదైతే ఉందో కన్ఫ్యూజన్ లాంటి స్థితి ఉంది. విద్యార్థులు సరిగ్గా సరైన స్థితి గతిలో చెప్పలేకపోతుంటారు. నేను తీసుకుంది రైటా రాంగా వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. రాబోయే రోజులు ఏంటంటే మీరు మాట్లాడే మాట ప్రతిది ఒక్కటి ఏదైతే ఉంటుందో అది అవతల వ్యక్తి పైన కొద్ది మిస్అండర్స్టాండింగ్ లాంటి ప్రవర్తనలే ఉంటాయి. సో నేను చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మాట్లాడకనే వద్దనట్లేదు, అందరితో మాట్లాడండి. కానీ ఎవరితో ఎంత ఉండాలి అంతే ఉండండి. మీ దగ్గర ఉన్న సేవింగ్స్ కావచ్చు, మీ దగ్గర ఉన్న విషయాలు కావచ్చు, దాని గురించి ఎక్కువ డిస్కస్ ఎవరితో చేయకండి. రాబోయే రోజుల్లో కొన్ని ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీ దగ్గర సేవింగ్స్ అంతా హాగవు. నేను అందుకే చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ లేకుంటే ఖర్చులు రాబోయే రోజుల్లో అవుతాయి. 8th లార్డ్ కనుక మీరు గమనించినట్లయితే మీ అష్టమాధిపతి కనుక మీరు చూసుకున్నట్లయితే విశేషంగా మీకోసం అయ్యే విషయాల లోపల కొందరు సాటర్న్ అవుతారు. కానీ సాటర్న్ దృష్టి సంబంధం మీరు కనుక పరిశీలించినట్లయితే 10th హౌస్ లోపల ఉండి 3rd ఆస్పెక్ట్ 12th హౌస్ మీద అండ్ 22 తర్వాత మార్స్ మీద ఉండబోతుంది. సో సడన్లీ కొన్ని ఖర్చులు అవుతాయి. సడన్లీ కొన్ని ట్రాన్స్ఫర్స్ లాంటి స్థితిగతులు అయితే కనపడుతున్నాయి. కెరియర్ లోపల రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే చూడగలుగుతారు. దాంపత్య జీవితం నార్మల్, క్యాజువల్, అంత సుఖంగా అని చెప్పలేను. దాంపత్య జీవితం లోపల కొన్ని కారణాల వల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓన్లీ ఫర్ మిస్అండర్స్టాండింగ్స్. నేను ఒక మాట చెప్పా, అహంకారం అలాగే అతి అనవసరమైన ఖర్చుల వల్లనే కొన్ని కుటుంబం లాంటి పరిస్థితులు అవుతుంటాయి. గృహయోగం రాబోయే రోజుల్లో ఈ మిథున రాశి వారికి కనబడుతుంది. అలాగే హెల్త్ లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూడగలుగుతారు. స్కిన్కి సంబంధించి ఎలర్జీ కావచ్చు, స్కిన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో మీరు చూసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి.
ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ 15 రోజుల్లో మీ డాక్యుమెంట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, ఎలాంటి మార్పులు అయితే మీరు అస్సలు చేయకండి. తృతీయాధిపతి మీ రాశిలో రావడం వల్ల కొద్ది కరేజ్ అయితే, ఆత్మవిశ్వాసం అయితే పెరుగుద్ది. లాస్ట్ ఒక 30 రోజులు ఎలా అయితే భయక్రాంతంగా ఉండి అలా భయక్రాంతంగా అయితే ఉండదు. కరేజ్ అయితే పెరుగుద్ది, ఆత్మవిశ్వాసం అయితే పెరుగుద్ది. ఏదో ఒక చలన్ తప్పనైతే మీకు రాబోయే రోజుల్లో వచ్చుద్ది. అని ఏదైనా మంత్ర అనుష్ఠానం మొదలుపెట్టే అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఈ మిథున రాశి వారికి అయితే ఉండబోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీకోసం బాగుంది. డబ్బులు రాబోయే రోజుల్లో ఖర్చులు అవుతాయి. పోయినా కూడా పర్వాలేదు, ఎంత పోతే దానికన్నా డబ్బులు మీ దగ్గర రాబోయే రోజులు వస్తాయి. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే, ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ఇంతకీ సంబంధాలు అంత సక్రమంగా ఉండవండి. రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి సంబంధాలు అంత సక్రమంగా అయితే కనిపించట్లేవు. ఆర్థిక వ్యవహార పరంగా అయితే బాగానే చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఓవరాల్ చెప్పాలంటే లాస్ట్ 30 days కన్నా రాబోయే రోజులు ఏవైతున్నాయో కొద్దిగా ఎనర్జెటిక్గా, కొద్దిగా ఆత్మవిశ్వాసంగా అయితే బాగుండబోతుంది. అహంకారం అలాగే అనవసరమైన ఖర్చులతో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. మిగతా వివరాలు మీకోసం బాగానే ఉండబోతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 times చదవడానికి మీరు ప్రయత్నించండి. ఇది మీకు చాలా చాలా బాగుంటుంది. అనేది విశేషంగా మీకు తెలియకుండానే ఒక రకమైన ఆంతరికమైన శక్తిని అయితే బిల్డ్ మీకు తప్పకుండా చేసి తీరుద్ది. సెకండ్ హౌస్ పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల శుక్రుడు, దేవుగురు, బృహస్పతి 20 తర్వాత మెర్క్యూరీ, ఈ కారకత్వ గ్రహాలు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే జ్ఞానం, బుద్ధి, భోగం పైన నియంత్రణ చాలా అవసరము. దీనివల్ల మనసు సక్రమంగా ఉండదు. అని ఇంకో విషయం తెలుసుకోండి, 11th హౌస్ కూడా పాపకర్తరి యోగంలో రాబోయే రోజుల్లో 22 వచ్చిన తర్వాత వచ్చుద్ది. అప్పుడు కూడా మీకు రావాల్సింది ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం అంత ప్రబలంగా కనిపించలేదు. కానీ దానికన్నా ముందే మీరు గట్టి ప్రయత్నించండి. ఆర్థిక వ్యవహారాల లోపల రావాల్సిన డబ్బు లాక్కోవడానికి, లేకపోతే తీసుకోవడానికి, లాక్కోవడం వర్డ్ కొద్దిగా అంత సూటబుల్ కాదు, తీసుకోవడానికి ప్రయత్నించండి, గట్టి ప్రయత్నించండి, మీకు అది హెల్ప్ కూడా అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇచ్చిన డబ్బు తీసుకోవడానికి మళ్ళీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి స్థితి ఆఫ్టర్ 22 తర్వాత మీరు చూడగలుగుతారు. డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. రెమెడీ చెప్పాను, ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి, సూర్య నమస్కారాలు ప్రతిరోజు 12 చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.